హరే కృష్ణ, అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనము 2వ స్కందంలో 10వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. ఈ 10వ అధ్యాయం యొక్క టైటిల్ ఏంటంటే భాగవతం అన్ని ప్రశ్నలకు సమాధానం. అంటే మీకు ఎన్ని ప్రశ్నలు ఉన్నా మనస్సులో మీ యొక్క మెదడులో ఎన్ని ప్రశ్నలు ఉత్పన్నమైనా సరే అన్ని ప్రశ్నలకు జవాబు మనకు భాగవతంలో ఉన్నాయంట. ఎందుకు అంటే ఇందులో భాగవతంలో మొత్తం 10 విషయాల గురించి చర్చ జరుగుతుంది. ఆ 10 విషయాల్లో మీ అన్ని ప్రశ్నల యొక్క సమాధానాలు దొరికిపోతాయంట. ఎంతోమంది సైంటిస్టులు పరిశోధన చేస్తున్నారు. ఈ యొక్క సృష్టి ఎలా జరిగింది, సృష్టి రచన ఎలా జరిగింది, సృష్టి ఎలా ముందుకెళ్తుంది, ఎలా పనిచేస్తుంది, పరిశోధన జరుపుతున్నారు. ఈ జీవితం అంటే ఏంటి, ఒక ప్రాణం అంటే ఏంటి, మృత్యు అంటే ఏంటి, దాని తర్వాత ఏం జరుగుతుంది, ఈ మనస్సు అంటే ఏంటి, ఈ విషయాల గురించి ఎంతో పరిశోధన జరుగుతుంది. కానీ ఇవన్నీ విషయాల గురించి, ఇంకా ఎన్నో విషయాల గురించి ఎంతో విస్తృతంగా, ఎంతో ప్రామాణికంగా అన్ని విషయాలు కూడా ఇక్కడ భాగవతంలో చర్చింపబడ్డాయి అన్నమాట. ఈ 10 విషయాల్లో అన్ని విషయాలు వచ్చేస్తాయి. మనం ఈరోజు 10 విషయాల గురించి మనం సంక్షిప్తంగా చర్చించుకుంటాము. ఎందుకంటే ఈ విషయాలు ఒక విస్తృత చర్చ మొత్తం భాగవతం. మరి అది ఈరోజు యొక్క విషయం చర్చ. మొదటి 9 శ్లోకాలు విషయం అది. దాని తర్వాత మరి ఇందులో మనం చూస్తాము సర్గ విసర్గ అనేవి ఫస్ట్ 2 లక్షణాలు, 2 విషయాలు చర్చ అయ్యేది భాగవతంలో. ఈ సర్గ విసర్గ గురించి మనము దీని తర్వాత ఈ అధ్యాయంలో కొద్దిగా చర్చించుకుంటాం. దాని తర్వాత శౌనకాది ఋషులు సుత గోస్వామిని మైత్రేయ విదుర సంవాదం గురించి అడిగారు. మరి అప్పుడు విదురుడు హస్తినాపురం నుంచి దుర్యోధనుడు ఆయన్ని ఇంట్లోంచి అంటే రాజమహల్ నుంచి వెళ్ళగొట్టేసినప్పుడు అప్పుడు ఆయన అక్కడ నుంచి బయలుదేరి మరి ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు అనే విషయం నాకు తెలుసు. ఎలా మైత్రేయ విదుర సంవాదం జరుగుతుందని. ఆయన మైత్రేయ ఋషి దగ్గర ఎంతో జ్ఞానాన్ని పొంది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ధృతరాష్ట్రుడిని మోక్షం దారిని పట్టించాడు. ఆ విషయం కూడా మనం చర్చించుకున్నాం. కానీ మరి వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంవాదం ఏంటి అని ఇప్పుడు అడుగుతారు వాళ్ళు, మాకు తెలుసుకోవాలన్న విషయాన్ని. ఆ విషయాన్ని కూడా మనము అంటే ప్రశ్నలు చూస్తాం ఇక్కడ. జవాబు అనేది దాంతో పాటే ఆరంభమవుతుంది 3వ స్కందం. ఈరోజు నుంచి ఈ వచ్చే 5 రోజుల్లో ఈ 10వ అధ్యాయాన్ని సంపూర్ణంగా చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. తద్వారా ఈ 2వ స్కందం అనేది పూర్తిగా మనకు ఈ యొక్క 2వ స్కందము ఈ యొక్క అధ్యాయముతో ఈ యొక్క వారంలో పూర్తి చేస్తాము. అప్పుడు వచ్చే వారంలో 3వ స్కందంతో విదుర మైత్రేయ సంవాదంతో మనము మరి ఆ చర్చను ఆరంభిద్దామంట. అందులో ఇంకా ఎన్నో విషయాలు వస్తాయి చర్చకి, అవేంటో కూడా చూద్దాము తర్వాత. ఈరోజు శ్లోకాన్ని చాలా ముఖ్యమైన శ్లోకం, మొదటి శ్లోకాన్ని, అందులో 10 విషయాలు ఏంటనేవి కూడా చెప్పారు. అది చర్చించుకునే కన్నా ముందు, ప్రారంభించే కన్నా ముందు మనము మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ
कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। సో మొదటి శ్లోకంతో ఆరంభిద్దామంట. శ్రీ శుక ఉవాచ అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూటయః మన్వంతరేష అనుకత నిరోధో ముక్తిరాశ్రయః. ఇవండి 10 విషయాలు. ఏంటేంటివి? అత్ర ఇవన్నీ అని చెప్తున్నారు. ఇవి ఏవి? ఇక్కడ సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు. సర్గ విసర్గ, అత్ర సర్గ విసర్గశ్చ స్థానం పోషణం ఊటయ మన్వంతర్ ఈశానుకత నిరోధో ముక్తిర్ ఆశ్రయ. వీటి అర్థాలు చూసుకుందామంట. అలాగే వీటి గురించి ఇంకా చర్చ అనేది నెక్స్ట్ శ్లోకాల్లో ఉంది, అప్పుడు చూద్దామంట. సో సర్గ అంటే సృష్టి, మొదటి సృష్టి. ఏ సృష్టి అయితే పురుషావతారులైన కారణాక్ష విష్ణు, దాని తర్వాత గర్భోదాక్ష విష్ణు చేస్తారో ఇది సర్గ. దీని గురించి మనం ఆల్రెడీ చూసుకున్నాం కొద్దిగా. కొద్దిగా మళ్ళీ ఈ యొక్క అధ్యాయంలో కూడా చూడబోతున్నాం సర్గం గురించి. ఇంకా కొద్దిగా మళ్ళీ ఉంటే అక్కడ 3వ స్కందంలో కూడా కొద్దిగా చూస్తాము. ఓకేనా? సర్గ. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ విసర్గ. విసర్గ అంటే బ్రహ్మదేవుడు చేసే సృష్టి. అంటే భగవంతుడు ఇప్పుడు ఈ యొక్క కొంచెం పార్ట్ చేశాడు కదా, దాని తర్వాత కంటిన్యూయేషను. ఇంకా మనము చాలా ఎలా ఒక్కొక్క జీవరాశి అంటే రకరకాల జీవులు, రకరకాల ఈ 84 lakh స్పీషీస్, 84 లక్షల రకరకాల జీవరాశులు ఎలా సృష్టించబడ్డ విషయం మనం చూడలే కదా. ఆ విషయాన్ని మనం చూస్తాము. అది బ్రహ్మదేవుడి ద్వారా తర్వాత జరగబోతుంది. సో అది మనం చూడబోతున్నాము. ఇక్కడ కొద్దిగా స్టార్ట్ అవుతుంది, కానీ వచ్చే 3వ స్కందంలో పూర్తిగా చూస్తాం. ఇంకా 4వ స్కందంలో కూడా కంటిన్యూ అవుతుంది అది. సో మరి ఇప్పుడు సర్గ అయిపోయింది, విసర్గ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్థానం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ జీవరాశులు సృష్టించబడ్డాయి కదా, ఎక్కడెక్కడ ఉంటాయి ఈ లోకంలో, ఏ లోకంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, అసలైన స్థానం ఏంటి? లోకాలది, జీవాలది. అంటే జీవాత్మలు ఇంకా లోకాల యొక్క రెండింటి స్థానాలు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అవి ఏం చేస్తున్నాయి? అసలైన స్థానం జీవరాశులు ఏది? భగవద్ధామం, వైకుంఠలోకం. అది ప్రాప్తించుకోవాలి అనే విషయాలు కూడా మనం చర్చించుకుంటాము. అంటే ప్రతి లోకంలో ఎలాంటి జీవరాశులు ఉంటాయి, వాళ్ళు ఎలా భగవంతుని ఆరాధించుకుంటారు, ఎలా భగవద్ధామాన్ని చేరుకుంటారు అనే విషయాలు కూడా మనం చర్చించుకుంటాం, ముఖ్యంగా 5వ స్కందంలో. ఓకే, 3 అయిపోయాయి. నెక్స్ట్ పోషణం. పోషణం అంటే ఇప్పుడు భగవంతుడు, ఇవన్నీ విషయాలు యాక్చువల్లీ నెక్స్ట్ శ్లోకాల్లో ఉన్నాయి, కానీ ఇప్పుడే మనం చర్చించుకుందాం. తర్వాత చూద్దాం, ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఉంటే అవి కూడా చర్చించుకుందాం. పోషణం అంటే భగవంతుడు పోషిస్తున్నాడు, అవునా? ఎలా ఆయన పాలన, పోషణ, రక్షణ తన భక్తులకే కాకుండా అందరికీ కూడా లభిస్తుంది. అలాగే ముఖ్యంగా తన భక్తుల్ని ఎలా రక్షిస్తాడు, పోషిస్తాడు అనే విషయాన్ని కూడా మనము భగవంతుడి యొక్క భక్తుల ఉదాహరణతో, భగవంతుడి యొక్క భక్తవాత్సల్యాన్ని ఇవన్నీ మనం చూడబోతున్నాం అన్నమాట భాగవతంలో. ముఖ్యంగా మనము అంటే ప్రతి స్కందంలో కొన్ని ఇందులో ఉన్న 10 విషయాలు కొద్దిగా చర్చ జరుగుతుంది, కానీ ఒక్కొక్క స్కందంలో ఒక్కొక్క విషయం గురించి కొంచెం ఎక్కువగా చర్చ జరుగుతుంది. 1, 2, 3 విషయాల గురించి ఎక్కువ చర్చ అనేది జరుగుతుంది. ఎలాగైతే మనం ఇప్పటివరకు చూసిన దాంట్లో చెప్పాలనుకుంటే సర్గ గురించి కొంచెం బాగా చర్చించుకున్నాము మనము, అవునా? కానీ మిగతా విషయాలు ఎక్కువ చర్చించుకోలేదు. కానీ కొద్దిగా లీలావతారాల గురించి కొద్దిగా వచ్చింది, అవునా? గుణావతారాల గురించి కొద్దిగా వచ్చింది. అలాగే కృష్ణుడి లీలలు కూడా కొంచెం చర్చించుకుందాం మనము. సో అలా కొద్దిగా జరుగుతాయి, కానీ మనకు ముందు చూద్దామండి ఇంకా ఏమున్నాయి. సో ఇక్కడ పోషణంలో ఎలాగైతే మరి కృష్ణుడు అంటే భగవంతుడు విష్ణు అజామిలను ఎలా రక్షించాడు, పోషించాడు, అలా ఇంకా ఎంతోమంది భక్తుల్ని 6వ స్కందంలో వస్తుంది ఉదాహరణ, అక్కడ చూద్దామంట. నెక్స్ట్ ఎక్కడి వరకు అయిపోయింది మంది? సర్గ, విసర్గ, స్థానం, పోషణం అయిపోయింది, 4 అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఊటయ. ఊటయ అంటే ఇక్కడ అందరూ జీవరాశులు అందరూ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎలా ఫలాన్ని ఆశించి రకరకాల కార్యాలు చేస్తూ ఉంటారు. ఈ విషయాలు కూడా, వారి చరిత్రలు కూడా, అంటే ఆ యొక్క తత్వాలు కూడా మనము కర్మ సిద్ధాంతమే అనుకోండి, ఇంకా మిగతా విషయాలు కూడా అన్నీ కూడా మనము జీవులకు సంబంధించి, జీవాత్మలకు సంబంధించి కూడా ఈ యొక్క లోకంలో మనం చర్చించుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన్వంతరీశానుకత. 5 అయిపోయాయి. ఇప్పుడు మన్వంతర.
మనువు అవతారాలు, అవునా? ప్రతిరోజు బ్రహ్మదేవుడి ఒక్క రోజులో, అంటే ఒక రోజు అంటే ఇక్కడ 12 గంటలు పొద్దున్న నుంచి రాత్రి వరకు, ఈ 12 గంటల్లో 14 మనువులు ఉంటారు, అవునా? మొత్తం 1000 దివ్యయుగాల్లో 14 మనువులు అంటే ఒక్కో మనువు 71, 72 దివ్యయుగాలు సుమారుగా ఆయన పాలిస్తాడు. సో ఈ మనువు అనేది మానవ జాతికే తండ్రి. ఆయన మనిషి జాతి కోసం మను ధర్మం, సద్ధర్మం, ఆయన సరైన ధర్మం ఏంటి మనుషులకి, ఆయన మను సంహిత ఇలాంటి పుస్తకాల ద్వారా భగవంతుడే మను అవతారంగా కూడా వస్తూ ఉంటాడు. సో అలా ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా మనువులుగా కూడా ఉంటారు. సో ఇవన్నీ విషయాలు కూడా మనం చర్చించుకుంటాము. ఈ మన్వంతర అవతారాలు, అందులో జరిగే విషయాలు అన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మన్వంతర ఈశానుకథ. ఈశానుకథ అంటే భగవంతుడి కథలు. భగవంతుడు ప్రతి మనువులో, ఇంకా ప్రతి యుగంలో, ప్రతిరోజు బ్రహ్మలో వివిధ రకాల అవతారాలు, అవునా? లీల అవతారాలు, గుణ అవతారాలు, పురుష అవతారాలు, ఇంకా ఎన్నో రకాల అవతారాలు తీసుకుంటూ ఉంటాడు భగవంతుడు. శక్తివేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, యుగ అవతారాలు. సో ఇవన్నీ ఆల్రెడీ మనం కొన్ని చూసుకున్నాము. పురుష అవతారాల గురించి కొంచెం చర్చించుకున్నాము, గుణ అవతారాల గురించి కొంచెం చర్చించుకున్నాము, ఇంకా లీలావతారాల గురించి కొంచెం జరిగింది. కానీ ఇంకా విస్తృతంగా లీలావతారాల గురించి, ఇంకా కొన్ని మన్వంతర అవతారాల గురించి కూడా మనము ఇంకా 7th, 7, 8 స్కందాల్లో అక్కడక్కడ చూసుకుంటూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మన్వంతర ఈశానుకథ నిరోధో అంటే 8వ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు ప్రళయం సమయంలో సపోజ్ చాలాసార్లు ప్రళయం వెరైటీగా జరుగుతుంది. 4 రకాల ప్రళయాలు ఉన్నాయి. ఇవన్నిటి గురించి ముఖ్యంగా 12వ స్కందంలో లాస్ట్కి వివరణ అనేది ఇచ్చారు. కానీ అక్కడక్కడ మనకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది ప్రళయం గురించి కూడా. సో అక్కడ జరిగినప్పుడు మరి ఒక్కొక్క రకమైన ప్రళయం జరుగుతుంది. ఒక ప్రళయం ఒకటి, మన బ్రహ్మదేవుడు రాత్రి నిద్రపోయే టైంకి ఇంకా 12 గంటలు అయిపోయిన తర్వాత, ఆ టైంలో మరి ఇక్కడ ఉన్న జీవులందరూ కూడా గర్భదాక్ష విష్ణు లోపలికి వెళ్ళి పడుకుంటారు రాత్రంతా. బ్రహ్మదేవుడు రాత్రి సమయం అంతా 1000 దివ్యయోగాలు. కానీ ఎవరైతే జీవరాశులు అప్పటికి శుద్ధభక్తి చేసుకొని సరిగ్గా శుద్ధభక్తి చేసుకుంటున్నారో వాళ్ళు భగవద్ధామకి వెళ్ళిపోతారనమాట ఆ సమయంలోనే. సో అది కూడా జరుగుతుంది. 2 రకాలు అనమాట. అంటే కొంతమంది జీవరాశులు ఎవరైతే ఇంకా బద్ధవస్థలోనే ఉన్నారో వాళ్ళు పడుకుంటారు వెళ్ళి గర్భదాక్ష విష్ణు లోపలికి వెళ్ళి. ఇంకా ఎవరైతే అప్పటికే భక్తిలో శుద్ధభక్తిలో ఉత్తీర్ణులైపోయారో వారు భగవద్ధామానికి వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ ఇంకేమున్నాయి? నిరోధో ముక్తిర్ లాస్ట్గా 9వది ముక్తిర్ ఆశ్రయ. ముక్తి వచ్చేసి ముక్తి అంటే భగవంతానికి ముక్తి చెందడం, బ్రహ్మజ్యోతిలో వెళ్ళినప్పుడు. సో ఇలా ముక్తి, ఎలా జీవాత్మలకు ముక్తి లభిస్తుంది, ఆ విషయాల గురించి కూడా చర్చ జరుగుతుంది. ఇంకా లాస్ట్ వచ్చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ సెంటర్ టాపిక్ వచ్చేసి ఆశ్రయతత్వం. అంటే అన్నిటికీ ఆశ్రయ కృష్ణుడు. ఆ కృష్ణుడికి మనం ఆశ్రితం ఎలా అవ్వాలి, కృష్ణుడి యొక్క ఆశ్రయాన్ని ఎలా గ్రహించాలి, కృష్ణుడు ఎలా ఆశ్రయం అన్నిటికీ అనే విషయాన్ని, కృష్ణుడి లీలల్ని సంపూర్ణంగా చర్చ అనేది జరుగుతుంది. ముఖ్య రూపంగా 10వ స్కందం, 10వ స్కందంలో ఉంటుంది. కానీ ఆయన విషయాలు ఇంకా చాలా 11వ స్కందంలో కూడా ఉంటాయి. మొదటి స్కందంలో కూడా చూసాము. అలాగే అక్కడక్కడ వస్తూ ఉంటాయి. మనం 3వ స్కందంలో కూడా చూడబోతున్నాము కొన్ని లీలలు. అలాగే కొన్ని లీలలు కొన్ని చోట్ల కూడా వస్తూ ఉంటాయి. ఓకేనా? సో మనం నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. దశమస్య విశుద్ధ్యార్థం నవానామిహ లక్షణం వర్ణయంతే మహాత్మానః శ్రుతేనార్థేన చాంజస. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క దశమస్య అంటే 10th టాపిక్, అంటే ఆశ్రయతత్వాన్ని సరిగ్గా మనకు అర్థం చేయించడానికి, దాని యొక్క ఆశ్రయాన్ని అంటే కృష్ణుడి ఆశ్రయాన్ని మనం గ్రహించుకోవడానికి సరిగ్గా సరైన చేతనతో సరైన అర్థం చేసుకొని మొత్తం అన్ని తత్వాలని, అన్ని విషయాల్ని, అన్ని బోధనల్ని, భగవంతుడి విషయాల్ని మనము సరిగ్గా అర్థం చేసుకొని భగవంతుడికి ఆశ్రయాన్ని గ్రహించాలి. సో అందుకనే ఈ 9 విషయాల చర్చ జరిగిందంట. ఈ 9 విషయాలకి 10వ విషయానికి ఏం సంబంధం లేదని కాదు. ఈ 9 విషయాల సంబంధం, ముఖ్యమైన లక్ష్యం ఈ 9 విషయాలు ఏంటంటే మీరు 10వ విషయం సరిగ్గా అర్థం చేసుకొని ఆ ఆశ్రయాన్ని గ్రహించాలి, భగవంతుడిది కృష్ణుడి ఆశ్రయాన్ని గ్రహించడానికి. సో ఈ 9 మనకు ఉపయోగపడేవన్నమాట దానికి. సో అందుకనే దశమస్య విశుద్ధ్యార్థం, ముఖ్యమైన లక్ష్యం ఏంటి? 10వ స్కందం. దానికోసమని నవానామిహ లక్షణం, ఇంకా 9 విషయాలు కూడా చర్చ జరిగిందనమాట. వర్ణయంతి మహాత్మానః, అవునా? ఇలా మన మహాత్ములు
మహర్షులు చెప్పారంట. సో అంటే ఏంటి కృష్ణుడి ఆశ్రయతత్వం అనే విషయాన్ని కూడా కొద్దిగా ఈరోజు చూద్దామంట. అది మెయిన్ టాపిక్. మళ్ళీ ఇంకొకటి ముఖ్య రూపంగా అయితే మనం చర్చ అనేది దశమ స్కందంలో చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ 3వ శ్లోకం నుంచి 7వ శ్లోకం వరకు ఈ యొక్క విషయాల గురించి మళ్ళీ చెప్పారు. ఆల్రెడీ మనం కొద్దిగా చర్చించేసుకున్నాం ముందే, అడ్వాన్స్గా చెప్పాను కదా. సో ఇంకా కొన్ని పాయింట్స్ ఏమైనా ఉంటే చూద్దామంట. భూతమాత్రేంద్రియ ధియాం జన్మ సర్గ ఉదాహృత బ్రహ్మణో గుణ వైషమ్యాద్ విసర్గ పౌరుష స్మృత. ఇక్కడ 2 విషయాల గురించి చెప్పారండి, సర్గ విసర్గ. నేను చెప్పాను కదా ముందే మీకు. సర్గ అంటే ఫస్ట్ ఎగ్దం స్టార్టింగ్ నుంచి పంచమహాభూతాల నుంచి ఆదిభూతాలు, భూమి రపోనాలు వాయురుకం ఇదైపోయాయి. అంతేకాకుండా తన్మాత్రాలు, దాని ద్వారా అంటే ఇంద్రియాల ద్వారా స్పర్శించేది, భోగించబడే లేకపోతే అనుభవించబడే వస్తువుల యొక్క లక్షణాలు అంటే రూపగంధ, శబ్దం, రూపం, రసం, టేస్ట్, వాసన, ఇంకా టచ్, ఇవన్నీ అనమాట ఈ 5 తన్మాత్రాలు. అంతేకాకుండా ఇంద్రియాలు 5, వీటిని ఎక్స్పీరియన్స్ చేసే ఇంద్రియాలు, అనుభవించే ఇంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలిక, త్వచ్ అదే మన స్కిన్, చర్మం. సో ఇవి 15 అయిపోయాయి అన్నమాట. ఇంకొకటి మనస్సు. ఇలా బేసికల్లీ 16 ఈ సర్గ కిందకే వచ్చేస్తాయి. ఇంకా దాని తర్వాత 3 గుణాల ఆధీనంలో మళ్ళీ తర్వాత బ్రహ్మదేవుడు చేస్తాడు కదా రకరకాల సృష్టి కార్యక్రమం, అదంతా విసర్గ అనమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. సో ఈ విషయం చర్చించుకున్నాం మనము. నెక్స్ట్ వచ్చేసి 4వ శ్లోకం. స్థితిర్ వైకుంఠ విజయ పోషణం తద్ అనుగ్రహ మన్వంతరాని సద్ధర్మ ఊటయ కర్మవాసనా. ఇక్కడ మళ్ళీ 4 విషయాలు చెప్పారండి. స్థితిర్ వైకుంఠ విజయ. సో మనం ఎలా ఇక్కడో స్థితించి ఉన్న ఈ యొక్క జీవరాశులు రకరకాల లోకాల్లో ఈ భౌతిక ప్రపంచంలో వారికి అసలైన విజయం, అసలైన స్థితి వైకుంఠం. సో దాని గురించి విషయం. ఇంకొకటి పోషణం తత్ అనుగ్రహతో భగవంతుడి యొక్క అనుగ్రహం, మనం భగవంతుడు ఎలా అనుగ్రహిస్తాడు భక్తుల్ని, ఎలా పోషిస్తున్నాడు, ఎలా రక్షిస్తున్నాడు, ఈ విషయాలన్నీ పోషణంలో చర్చించుకుంటాం. సో మన్వంతరాని సద్ధర్మ చెప్పాను కదా, మన్వంతర అవతారాలు సద్ధర్మను ప్రచారం చేస్తాయి మనువులు. మను సంహిత కూడా మనకు పుస్తకం ఇచ్చారు. మను సంహిత అనేది లా బుక్ అనమాట, మన యొక్క మనిషి జీవితానికి లా బుక్ అన్నట్టు. అలా మనకు ఇక్కడ ఉంటాయి కదా, కోర్టులో లా బుక్ ఉంటుంది కదా, దాని ప్రకారమే అన్ని నియమాలు ఉంటాయి కదా, లాస్, అలాంటి లాస్ ఉంటాయి అన్నమాట మనిషికి. ఆల్రెడీ భగవంతుడు సృష్టించేశాడు అంటే మన్వంతర అవతారంలో. మళ్ళీ మనం వేరే తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు సపరేట్గా. ఎంతో శ్రమపడి రకరకాలు తయారు చేస్తుంటారు లాసు, నియమాలన్నీ. భగవంతుడు ఆల్రెడీ అన్ని శాస్త్రాలు ఇచ్చేశారు, అది పాటించుకుంటే సరిపోద్ది, అర్థం చేసుకొని. ఊటయ కర్మవాసన చెప్పాం కదా, కర్మలు చేయడానికి ముఖ్యమైన ప్రేరణ ఏంటంటే ఫలాన్ని ఆశించేలా కర్మలు చేస్తూ ఉంటారు వివిధ రకాల జీవులు. వాటి గురించి కూడా చర్చ అనేది జరుగుతుంది. మరి అలాంటి జీవులు కూడా ఎలా భగవద్ధామానికి చేరుకోగలవు, అన్ని విషయాలు కూడా ఉందన్నమాట ఇక్కడ. అంటే రాక్షసులు, అసురులు, కర్మకాండను పాటించేవారు, అన్ని ఎగ్జాంపుల్స్, అన్ని ఉదాహరణలు మనం ఈ యొక్క భాగవతంలో చూడబోతున్నామని. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం. అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తినాం పుంసాం ఈశకథా ప్రోక్త నానాఖ్యానోపబృంహిత. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ భగవంతుడి యొక్క సైన్స్ ఆఫ్ గాడ్, ఈశాను కథ, భగవంతుడి యొక్క వివిధ లీలావతారాలు, ముఖ్యంగా భక్తులతో పాటు చేసే లీలలు, ఆ లీలావతారాలు మరియు ఆ లీలావతారాల్లో భగవంతుడి యొక్క గురించి చర్చలాగా జరుగుతుంది. దాంతోపాటు భక్తుల యొక్క చరిత్ర కూడా చర్చ జరుగుతుంది అన్నమాట. ఎప్పుడైతే భగవంతుడు మధ్య లీలలు జరుగుతాయో అవి 2
మనకు చర్చించబడతాయి భాగవతంలో అని చెప్తున్నారు ఇక్కడ. సో అలా ఎంతో మహాశుద్ధ భక్తులు ఉదాహరణలు, వాళ్ళ జీవిత చరిత్రలు కూడా మనం ఈ యొక్క భాగవతంలో చూడబోతున్నాం. ధ్రువ మహారాజు, ప్రహ్లాద్ మహారాజు, ఇంకా ఎంతోమంది. నిరోధోష్యానుశయనం ఆత్మనః సహశక్తిభిః ముక్తిర్హిత్వాన్యతారూపం స్వరూపేణ వ్యవస్థితి. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ మనం చర్చించుకున్నాం కదా, ఎలాగా అన్ని జీవరాశులు అంటే జీవాత్మలు కూడా ఇంకా బద్ధవస్థలో ఉన్న జీవాత్మలన్నీ ఈ నిరోధ సమయంలో మహావిష్ణువు నిద్రపోతూ ఉంటాడు, ఆయన శరీరంలో ప్రవేశిస్తాయి. అంటే రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో మన బ్రహ్మదేవుడు రాత్రి అయినప్పుడు అన్ని గర్భదాక్ష విష్ణువుకి వెళ్ళిపోతాయి. మళ్ళీ మొత్తం ప్రళయమైనప్పుడు బ్రహ్మదేవుడితో సహా ఇంకా మొత్తం సృష్టిలో ఉన్న అన్ని జీవరాశులు మొత్తం అంతా మహావిష్ణువు కారణదాక్షలు క్షీణించి కారణ సముద్రంలో క్షీణించి ఉన్న మహావిష్ణువు యొక్క ఆయన శరీరంలో ప్రవేశించి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎవరైతే అప్పటి సమయం కల్లా భక్తి చేసుకున్నారో వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు ప్రళయం సమయంలో. సో ఇంకొకటి వచ్చేసి ముక్తి గురించి కూడా చెప్పారు ఇక్కడ. ముక్తి అంటే ఏంటి అంటే భగవద్ధామానికి వెళ్ళిపోవడం, లేకపోతే బ్రహ్మజ్యోతి ఏదో రకమైన ముక్తి లభిస్తుంది మనకి. కానీ అందులో ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా మన జీవాత్మ అనేది ఈ రెండు రకాల స్థూల సూక్ష్మ శరీరాల్ని త్యాగం చేసేస్తుంది సంపూర్ణంగా. తన యొక్క స్వరూపంలో భగవద్ధామంలో స్థితమవుతుంది, ఆధ్యాత్మిక స్వరూపంలో. అంటే ఇప్పుడు మామూలుగా చనిపోయినప్పుడు ఒక వ్యక్తి చనిపోయినప్పుడు స్థూల శరీరాన్ని మాత్రమే ఆత్మ ఈ స్థూల శరీరాన్ని మాత్రమే త్యాగం చేస్తుంది మృతి చెందిన తర్వాత. నెక్స్ట్ శరీరానికి ప్రవేశించినప్పుడు, కొత్త శరీరాన్ని ధరించినప్పుడు సూక్ష్మ శరీరం అనేది మాత్రం ఆత్మతో పాటు తిరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆత్మ ఎప్పటి వరకు అయితే ఈ బద్ధవస్థలో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉందో అప్పటి వరకు ఆత్మతో పాటే సూక్ష్మ శరీరం అనేది కూడా ఉంటుంది. బుద్ధి అహంకారం, మనస్సు బుద్ధి అహంకారంతో కూడిన సూక్ష్మ శరీరం, పంచమహాభూతాలతో కూడిన ఈ స్థూల శరీరం అనేది ప్రతి మృత్యు తర్వాత త్యాగం ఇక్కడ కలిసిపోతుంది మట్టిలో, అవునా, ఈ ప్రకృతిలో. సో కానీ ముక్తి లభించినప్పుడు మాత్రం ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా, ఈ స్థూల శరీరాన్ని ఎలాగో త్యాగం చేస్తుంది ఆత్మ, అలాగే సూక్ష్మ శరీరాన్ని అంటే మనస్సు బుద్ధి అహంకారాన్ని కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే త్యాగం చేసేసి ముక్తిని లభిస్తుంది. అది ఎలా జరుగుతుంది అన్ని విషయాలు భాగవతంలో చర్చించబడతాయని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, 7వ శ్లోకం ఆశ్రయతత్వం. ఆభాసశ్చ నిరోధశ్చ యతోస్తి అధ్యవాసీయతే స ఆశ్రయ పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్ద్యతే. ఇక్కడ ఏం చెప్తారంటే ఆ పరబ్రహ్మ పరమాత్మ అన్నిటికీ ఆశ్రయమైన ఆ భగవంతుడు శ్రీకృష్ణుడే ఆశ్రయతత్వం. సో ఆ నిరోధం తర్వాత అంత అయిపోయిన తర్వాత ఆ ముక్తజీవులు ఆశ్రయించేది ఆ యొక్క భగవంతుడిని. బద్ధజీవులు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళిపోతాయి, అది కూడా భగవంతుడి యొక్క అవతారమే, కృష్ణుడి యొక్క. చూడు ఎన్ని అవతారాలు వచ్చినా అవి కృష్ణుడి నుంచే వస్తున్నాయి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆశ్రయతత్వంలో ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మొత్తం మనం ఫస్ట్ స్కందం నుంచి చూసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటికే ఆల్రెడీ మనము పురుషావతారాల గురించి చర్చించుకున్నాము, లీలావతారాల గురించి గుణావతారాల గురించి కొద్దిగా చర్చించుకున్నాము. ఇంకా మిగతా లీలావతారాలు మిగతా అవతారాలు కూడా కొద్దిగా చూసాం, శక్తివేశ అవతారం ఇలాంటివన్నీ కూడా. సో అన్ని అవతారాలు కూడా ఏతేజాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇది పరిభాషా సూత్ర, ముందు కూడా చర్చించుకున్నాము, జీవ గోస్వామి పాద చెప్తారు. ఏతేజాంస కళాపుంస అంటే ఇవన్నీ ఎన్ని అవతారాలు ఉన్నా అవన్నీ భగవంతుడి యొక్క అంశలు, వంశల యొక్క వంశలే, అవునా. కానీ అవన్నీ ఎవరి అంశలు, ఎవరి అవతారాలు? కృష్ణుడి యొక్క అవతారం. ఏతేజాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం అని చెప్పారు. అందుకనే 1వ స్కందము 3వ అధ్యాయము 28వ నంబర్ శ్లోకం ఇది. మీరు మళ్ళీ చూసుకోండి కావాలంటే, చాలా ఇంపార్టెంట్ శ్లోకం మొత్తం భాగవతంలోనే. దీన్ని అంటారు పరిభాషా సూత్రాన్ని. అప్పుడు కూడా ఒకసారి చెప్పాను మీకు, గుర్తుండకపోవచ్చు. సో ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటంటే అన్ని అవతారాలకు సంబంధం ఏంటి? కృష్ణుడికి సంబంధం ఏంటంటే అన్ని కృష్ణుడి యొక్క లీలలే. అన్ని అవతారాల లీలలు కృష్ణుడి యొక్క లీలలే చెప్పాలంటే. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
సో ఆ విషయం మనం అర్థం చేసుకొని అరే అన్ని అవతారాలు కృష్ణుడి నుంచి వస్తున్నాయి, అసలైన ఆశ్రయతత్వం అనేది కృష్ణుడు, మనం కృష్ణుడిని ఆశ్రయించుకోవాలనే విషయాన్ని మనము ఈ యొక్క నవలక్షణాలు అంటే నవ విషయాలు 9 విషయాలు మిగతా భాగవతంలో 9 స్కందాలు చదివి అర్థం చేసుకొని 10వ స్కందంలో చేరుకునే వరకు కృష్ణుడిని సరైన చేతనతో సరైన అర్థం చేసుకొని సరైన విధంగా భగవంతుని మనం ఆశ్రయం గ్రహించవచ్చు. అదనమాట. సో ఈ విధంగా భగవంతుడి కృష్ణుడి యొక్క వర్ణన అనేది సంపూర్ణ భాగవతంలో జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే భాగవతం కృష్ణుడు అభిన్నం. ముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం మనము. ఇది కూడా మనం ముందు అదే మొదటి స్కందం 3వ అధ్యాయంలోనే 43వ శ్లోకంలో కూడా చర్చించుకున్నాం. ఎప్పుడైతే కృష్ణుడు తన ధామానికి తిరిగి వెళ్ళిపోయాడో అప్పుడే భాగవతం అనేది ఉదయించింది. కృష్ణుడు వెళ్ళిపోయిన సమయం తర్వాత ధర్మం అనేది భాగవతాన్ని ఆశ్రయించింది. భాగవతం అనేది కృష్ణుడి యొక్క పుస్తక రూపం, గ్రంథావతారం. అందుకనే గ్రంథరాజ్ అంటారు. అంటే అన్ని గ్రంథాల్లో అన్ని పురాణాల్లో పురాణాల నుంచి ఉదయించింది సూర్యుడు. అసలు కృష్ణుడు ఎప్పుడైతే తన ధామానికి వెళ్ళిపోయాడో అస్తమించిపోయాడు కృష్ణుడు తన కృష్ణుడి రూపంలో, అప్పుడు ఈ యొక్క పురాణాల నుంచి ఉదయించిన సూర్యుడు ఈ యొక్క శ్రీమద్ భాగవతం. కృష్ణస్వధామోపగతే ధర్మజ్ఞానాదిభిః సహ. కృష్ణుడు ఎప్పుడైతే తన ధామానికి ధర్మాన్ని జ్ఞానాన్ని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడో ఆ సమయంలో కలియుగంలో ధర్మం అనేది ఎక్కడ ఆశ్రయించింది అంటే ఈ యొక్క భాగవతంలో. పురాణార్కో ధునోదిత. అర్కో అంటే సూర్యుడు. పురాణాల్లో సూర్యుడిలాగా ఉదయించింది ఈ యొక్క భాగవతం ఈ కలియుగంలో అంధకారాన్ని తొలగించడానికి. సో కృష్ణుడుని ఆశ్రయించడం అంటే భాగవతాన్ని ఆశ్రయించడం. సో భాగవతాన్ని ఆశ్రయించడం ద్వారా కృష్ణుడు ఎలా ఆశ్రయించడం అంటే మనం అర్థం చేసుకుంటాం కృష్ణతత్వాన్ని, అప్పుడు కృష్ణుడిని ఆశ్రయించుకోవాలని తెలుసుకుంటాం. అవునా? సో భాగవతమే తెలియజేస్తుంది మనకి. సో కృష్ణుడు భాగవత రూపం. సో ఈ విషయం ఇంకొకటి ఏంటంటే ఈ సృష్టి ఎలా జరిగింది. మరి ఈ సృష్టి జరిగింది మనకు తెలుసు, కానీ ఈ సృష్టిలో ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టంలో 3 విషయాలు ముందు అర్థం చేసుకోవాలి. అది 8వ శ్లోకంలో ఉంది. మన మొత్తం భౌతిక సృష్టి ఎలా జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఒక సూత్రం అంటే ఒక తత్వాన్ని ఇక్కడ మనకు అర్థం చేపిస్తున్నారు అది 9వ శ్లోకంలో. సో 8, 9 శ్లోకం చూసుకొని మనము ముగిద్దామంట. యోధ్యాత్మికోయం పురుషః సోసావేవాది దైవికః యస్తత్రో భయ విచ్ఛేదః పురుషో హ్యాది భౌతికః. చూడండి, ఇక్కడ 3 విషయాలు చెప్తున్నారు. ఏంటంటే అర్థం చేసుకోవాలి సరిగ్గా మనం. అంటే ఆధ్యాత్మిక ఏంటి, ఆది దైవిక ఏంటి, ఆది భౌతిక అంటే ఏంటి. ఆధ్యాత్మిక అంటే మనము జీవాత్మలము. ఇప్పుడు ఈ యొక్క ఇంద్రియాల ద్వారా మనము ఈ యొక్క రకరకాల విషయ వస్తువుని భోగించడం కానీ రకరకాల ఏమైనా చూడాలనుకున్నా కానీ, సపోజ్ ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఇస్తారు, నెక్స్ట్లో చూద్దామంట నెక్స్ట్ శ్లోకంలో. సో ఏవైనా కార్యాలు చేస్తుంటుంది జీవాత్మ ఇంద్రియాల ద్వారా, ఈ శరీరం ద్వారా. సో ఈ యొక్క ఆత్మని మనం ఇక్కడ ఆధ్యాత్మిక అంటున్నాం. అలాగే ఈ శరీరాన్ని ఆది భౌతిక అంటున్నాం. ఈ ఇంద్రియాలు, ప్రతి ఇంద్రియం, ప్రతి శరీరం, ప్రతి ఒక్క వస్తువు యొక్క సృష్టిలో అన్నిటినీ, అంటే ఈ భౌతిక ప్రపంచంలో అన్నిటినీ పైన ప్రతి దానికి ఒక దేవత ఉంటారు. ప్రతి ఒక్క ఇంద్రియాకి ఒక దేవత ఉంటారు. దాని అధిష్ట దేవత మనం చూసాం ముందు కూడా, మీకు గుర్తుంటే సృష్టి సమయంలో. తర్వాత మళ్ళీ చూడబోతున్నాం, ఈ యొక్క అధ్యాయంలోనే కొద్దిగా చూడబోతున్నాం ఆ విషయాన్ని. నెక్స్ట్ రేపటి నుంచి కాకుండా రేపు ఎల్లుండి ఆ విషయాన్ని చర్చించుకోబోతున్నాము. సో ప్రతి ఒక్క ఇంద్రియాలకి, ప్రతి ఒక్క విషయ వస్తువులకు కూడా దేవతలు ఉంటారనమాట, వాళ్ళు నియంత్రిస్తున్నారనమాట. అంటే దేవతల నియంత్రణలో అన్ని ఇంద్రియాలు, చెప్పాలంటే జీవాత్మలు కూడా అన్ని దేవతల నియంత్రణలో నడుస్తున్నాయన్నమాట. ఇది ఇక్కడ ఒక ఇంటర్ రిలేషన్ ఉందన్నమాట. ఈ విషయాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుపాల్ వారు ఒక ఉదాహరణ ఇస్తున్నారు మనం అర్థం చేసుకోవడానికి ఈ శ్లోకానికి సంబంధించి. ఎలాగంటే ఇప్పుడు చూడండి, దేవతలు జీవాత్మలే, చెప్పాలంటే మనము జీవాత్మలే, కానీ దేవతలను మనల్ని నియంత్రిస్తున్నారు, ఒక విధంగా కంట్రోల్ చేస్తున్నారు. అవునా? ఇదేంటి, ఎలా, ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఎక్కడైనా మన మనిషి సమాజంలో కూడా ఏదైనా డిపార్ట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఇక్కడ ప్రభుపాల్ ద్వారా ఉదాహరణ ఇచ్చారు, ఫుడ్ డిపార్ట్మెంట్, ఫుడ్ కంట్రోలింగ్ డిపార్ట్మెంట్ అని.
సో అక్కడ ఫుడ్ కంట్రోలింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఒక పై అధికారి ఉంటాడు, ఆయన కింద ఎంతోమంది పనిచేస్తుంటారు, ఇంకా ఎన్నో విషయాలు వస్తువుల్ని ఆయన కంట్రోల్ చేస్తుంటాడు అధికారి. అవునా, కొంతమంది మనుషుల్ని కూడా కంట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు అక్కడ కొంతమంది మనుషులు కూడా ఆ పై అధికారి కింద పనిచేస్తున్నారు కదా, మరి ఆయన వాళ్ళని నియంత్రిస్తున్నాడు కదా, కంట్రోల్ చేస్తున్నాడు. ఇద్దరు జీవాత్మలే, కానీ ఒక జీవాత్మ నియంత్రించబడుతున్నాడు, ఇంకో జీవాత్మ నియంత్రిస్తున్నాడు. కానీ ఈ నియంత్రించే జీవాత్మ కూడా పైన దేవతలు ఆయన్ని నియంత్రిస్తున్నారు, 3 గుణాలు నియంత్రిస్తున్నాయి. సో అల్టిమేట్గా ఆ 3 నియమాలు అంటే 3 గుణాలు మరియు ఆ దేవతలు వాళ్ళందరూ కూడా ఎవరి నియంత్రణలో ఉన్నారు? పైన భగవంతుడు కృష్ణుడి నియంత్రణలో. ఆ విధంగా అల్టిమేట్గా కృష్ణుడే నియంత్రించేది, కానీ ఇప్పుడు ఇక్కడ మనకి ఇమీడియట్గా నియంత్రించేది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పనిచేయడానికి. సో అందుకనే ఇక్కడ అలాగే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాగైతే ఇప్పుడు ఆ దేవతలు కూడా జీవాత్మలే, మనము జీవాత్మలే, కానీ వాళ్ళు ఇప్పుడు పై అధికారంలో ఉన్నారు, వాళ్ళకు శక్తులు ఉన్నాయి, భగవంతుడు ఇచ్చాడు వాళ్ళకి అధికారము, శక్తి నియంత్రించడానికి. ఎందుకంటే వాళ్ళు మేనేజ్మెంట్, ఇప్పుడు ఈ సృష్టి కూడా రన్ అవ్వాలంటే మేనేజ్మెంట్ అవసరం కదా, అడ్మినిస్ట్రేషను. ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఈ దేవతలే చూసుకునేది. సో అందుకనే వారికి బాధ్యతను భగవంతుడు అప్పచెప్పారు. సో వాళ్ళ బాధ్యతను నెరవేరుస్తూ ఉంటారన్నమాట. అందుకని వాళ్ళు నియంత్రిస్తున్నారు ఎన్నో విషయాలు, వస్తువులు, మన ఇంద్రియాలు కూడా. సో ఇంకో విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నెక్స్ట్ శ్లోకం చూసుకుంటే అర్థమైపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందామంట. ఏకతార్భావే యదానోపలం భామహే త్రిత్తయం తత్రయో వేద స ఆత్మ స్వాశ్రయాశ్రయ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి జీవాత్మ ఇంకొకరి పైన ఆధారపడుతుందంట. ఆశ్రయాశ్రయ, ఇంటర్ డిపెండెంట్ అంట ఇంగ్లీష్లో. అంటే నేను ఇంకొకరి మీద ఆధారపడి ఉన్నాను, దేవత మీద ఆధారపడి ఉన్నాను, లేకపోతే ఇంకొక మనిషి మీద ఆధారపడి, ఇంకో వస్తువు మీద ప్రతి ఒక్కరు, ఎవరు చెప్పలేరు నేను ఎవరి మీద ఆధారపడి లేను అని, అలా అనలేదు ఎవరు. ప్రతి ఒక్కరు ఆధారపడి ఉన్నారు. కొంతమంది శరీరం, కొంతమంది ప్రతి ఒక్కరు. ఎలా అంటే ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒకవేళ ఇక ఇంటర్ డిపెండెన్స్ అంటే ఒకరు లేకున్నా ఇంకొకరు సరిగ్గా పని చేయలేరు, చేసినా లాభం ఉండదు అన్నట్టు. ఎలా అంటే సపోజ్ మనకు కళ్ళు లేవనుకోండి, ఇంద్రియాలు లేవనుకోండి, అప్పుడు సూర్యుడు ఉన్నా, ఎంత వెలుతురున్నా మనము ఏమీ చూడలేము, జీవాత్మ ఏమీ చూడలేదు. అంటే మనం ఇంద్రియాలపైన ఆధారపడి ఉన్నాము ఈ ప్రపంచాన్ని చూడడానికి. అలాగే మనకి ఇంద్రియాలు ఉన్నా, ఒకవేళ సూర్యుడు లేడనుకోండి, అయినా అంధకారంలో మనం ఏమీ చూడలేము. మన కళ్ళున్నా అయినా మనము ఏమీ చూడలేము. అంటే మన కళ్ళు కూడా, మనము కూడా ఈ సూర్యుడు యొక్క వెలుతురు పైన ఆధారపడి ఉన్నాం. అంటే సూర్యభగవానుడి పైన మనం ఆధారపడి ఉన్నాం అన్నమాట. ఈ విధంగా. సో ఈ విధంగా మనము, అందుకనే ముందు కూడా యజ్ఞచక్రం చూసాం కదా భగవద్గీతలో కూడా ముందు. సో భగవంతుడు తయారు చేసినప్పుడే ఇలా తయారు చేస్తాడనమాట సిస్టాన్ని. ఇక్కడ ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు. ఇక్కడ ఎవ్వరూ స్వతంత్రులు సంపూర్ణంగా కాదు. ఎక్కడ స్వతంత్రం ఉందంటే మనము సరిగ్గా భగవంతుడి నియమాల అనుసారంగా మనము జీవించాలనుకుంటున్నామా లేదా, ఆ స్వతంత్రత నిర్ణయించుకోవడానికి మనకు భగవంతుడు ఇచ్చాడు. అంతేగాని నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నేను స్వతంత్రుడిని. అవును, నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయొచ్చు, కానీ దాని పరిణామాన్ని నువ్వు స్వీకరించాలి, దాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రకృతి నియమాలను ఉల్లంఘించావనుకో, నన్ను ఎవరు ఆపేవాళ్ళు లేరు, నేను ఏమైనా చేసుకోవచ్చు, నా శరీరంతో నేను ఏమైనా చేసుకోవచ్చు. నీ శరీరాన్ని నువ్వు ఎలా అయినా వినియోగించుకున్నావు అనుకో, నీ శరీరం నశించిపోతుంది. దాని తర్వాత నువ్వు బాధపడాల్సి వస్తుంది. నేను ఇష్టం వచ్చినట్టు మందు కొడతాను, నాకేం కాదు, నన్ను ఎవరేమో ఆపరు, నా శరీరం నా ఇష్టం అని కొట్టావనుకో, అలా మందు కొడితే నీ లివరే ఖరాబ్ అయిపోతుంది. అవునా, నీ లివర్ చెడిపోతుంది. అలాగే సో మనము అలా ప్రకృతి నియమాలకు విరుద్ధంగా కార్యాలు చేసామనుకోండి, అప్పుడు మనకు విపరీత పరిణామాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే మనం స్వతంత్రంలో ఆ విధంగా కాదు, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టు మన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకుంటే మనం బాధపడడం తప్పదన్నమాట, కష్టాలు అనుభవించడం అస్సలు తప్పదు. సో అందుకని మనం స్వతంత్రాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. మనం ఎలా అర్థం చేసుకొని, ఇలా మనము సంపూర్ణంగా స్వతంత్రం కాదు, మనము ఒకరి మీద ఒకరు ఆధారపడే ఈ యొక్క మొత్తం సృష్టి అనేది నిర్మించబడి ఉంది. కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. మనకు మిగతా జీవరాశులకి, దేవతలకి, ఈ ప్రకృతికి ఒక కనెక్షన్ ఉంది. ఇవన్నీ కూడా ఎవరి మీద ఆధారపడి ఎవరి నియంత్రణలో ఉన్నాయంటే భగవంతుడు కృష్ణుడి నియంత్రణలో. ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. తద్వారా మనం అర్థం చేసుకుంటే ఇలా ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మానుష్య జీవితంలో, మానవ సమాజంలో
అది ఏ స్థాయిలోనే, మానసిక స్థాయిలోనే కానివ్వండి, భౌతిక స్థాయిలోనే కానివ్వండి, ప్రకృతి స్థాయిలోనే కానివ్వండి, సమాజం స్థాయిలోనే కానివ్వండి, దేశం స్థాయిలోనే కానివ్వండి, అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సరిగ్గా భగవంతుడు ఇంకా ప్రకృతి ఎలా పనిచేస్తున్నాయి విషయాలు అర్థం చేసుకోలేక తప్పుగా వ్యవహరించి ఎన్నో రకాల ఆది దైవిక క్లేశాలు, ఇప్పుడు మీరు లెక్క చేయలేదనుకోండి, దేవతల్ని ప్రకృతిని లెక్క చేయలేదు, ఇష్టం వచ్చినట్టు మీరు వ్యవహరించారు ప్రకృతిలో, అప్పుడు ఏమవుతుంది, మీకు ప్రకృతి వైపరీత్యం అంటే ఆది దైవిక క్లేశం, ఆది దైవాన్ని, ఆది దైవిక జీవుల్ని అంటే దేవతల్ని మీరు లెక్క చేయలేదు, మీకు ఆది దైవిక క్లేశాలు, అవి భూకంపాలే కావచ్చు, సునామీలే కావచ్చు, కరోనా కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు. లేకపోతే మీరు వేరే మనుషుల్ని లెక్క చేయలేదనుకోండి, వేరే జీవుల్ని లెక్క చేయలేదనుకోండి, వాటి ద్వారా మీకు అంటే రకరకాల కర్మల ద్వారా, వేరే జీవరాశుల ద్వారా కూడా మనకి, వేరే శరీరాల ద్వారా కూడా మనకి నష్టం కలగవచ్చు, కష్టం కలగవచ్చు. ఆది భౌతిక క్లేశం. మనము ఇలాంటి పిచ్చి అంటే పిచ్చి కార్యక్రమాలు, లేకపోతే విషయ వస్తువులు, వాటిపైన మన ఇంద్రియాలని, మనస్సుని నియంత్రించకుండా వాటిని భోగించడానికి, వాటికి బానిసలుగా మారిపోయాయి అనుకోండి మన మనస్సు, ఇంద్రియాలు, అప్పుడు మనకు అవి ఎన్నో రకమైన మనోవేదన, మనసుకి కష్టం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక క్లేశాలు. సో ఆది దైవిక క్లేశాలు, ఆది భౌతిక క్లేశాలు, ఆధ్యాత్మిక క్లేశాలని అనుభవించక తప్పదు మరి. సో అందుకనే ఈ యొక్క సైన్స్, ఈ యొక్క తత్వాలు మనం సరిగ్గా అర్థం చేసుకొని అప్పుడు మనము ఎంతో బాగా సరైన విధంగా ఈ యొక్క జీవితాన్ని జీవిస్తూ భగవంతుడి ఆశ్రయాన్ని గ్రహించవచ్చు అన్నమాట. తద్వారా తర్వాత భగవద్ధామానికి చేరుకోవచ్చు. సో ఈ విషయాలన్నీ మనము నేర్చుకుంటాము భాగవతంలో. ఈరోజు ఇక్కడే మన యొక్క భాగవత చర్చ ముగుస్తాము. సో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, शील प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी, हरि हरि बोल.